బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్కు చేరే అవకాశాలు లేవు అంటూ చెప్పాడు. గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు చేరినటువంటి పరిస్థితి ఉంది ఇండియా పాకిస్తాన్. ఇక పాక్తో మ్యాచ్లో తప్ప లీగ్ దశలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది అంటూ కూడా కామెంట్ చేశాడు ఆమీర్. టీమిండియాకు సెమీస్ అవకాశాలు లేవని మహమ్మద్ ఆమీర్ చేసినటువంటి కామెంట్స్ సంచలనమవుతున్నాయి. ఆమీర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. గత ఎడిషన్లో యూఎస్ఏ చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టినటువంటి విషయం మర్చిపోవద్దంటూ కూడా అమీర్కు చురకలంటిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్పై 8-1తో టీమిండియా ఆధిపత్యం అయితే ప్రస్తుతం వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మహమ్మద్ అమీర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? సరే, 8-1 ఆధిపత్యంతో మనం ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎంతో కొంత మహమ్మద్ అమీర్ చెప్పినటువంటి దాంట్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ మీద సరే ఎవరో ఒకళ్ళు ఆదుకుంటున్నారనేటువంటి విషయం అయితే క్లియర్. మరి ఎందుకు ఆ స్థాయిలో కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఈ ఒక్క విషయం అయితే ఆలోచించాలి కదా అమీర్ చేసినటువంటి కామెంట్స్ అనేటువంటి మాట. సరే, సెమీఫైనల్కి వెళ్తామా లేదా అనేది మనకు తెలుసు. సో ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఎస్ మురళి, అంటే ఇప్పుడు మనం ఈ విషయంలో ఏదన్నా మాట్లాడి ఇప్పుడు అతని వ్యాఖ్యలకు మద్దతు ఇస్తే మీరు నేను దేశద్రోహులు అవ్వాలి. కాబట్టి ఈ విషయానికి సంబంధించి మనం కొంత సున్నితంగానే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఖచ్చితంగా అతను చేసినటువంటి కామెంట్స్ లో అంటే మహమ్మద్ అమీర్ ముందు నుంచి కూడా అతను పాకిస్తానీ అయినప్పటికీ కూడా ఇండియా విషయంలో అతను కొంత ఫేవర్ గానే మాట్లాడుతూ ఉంటాడు. అభిషేక్ శర్మ విషయంలో ఇదే కాదు, ఇప్పుడు ఈ రోజు మీరు ఈ కామెంట్స్ అంటున్నారు కానీ అభిషేక్ శర్మ విషయంలో కూడా అతను నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా అద్భుతంగా నాకు అనిపించినాయి. ఎందుకంటే హాఫ్ స్టంప్ అతను ఆడలేకపోతున్నాడు స్పిన్ బౌలింగ్ లో అనేది అతను ఖచ్చితంగా వీక్నెస్ బయట పెట్టడం జరిగింది. లెగ్ సైడ్ అతను షాట్లు ఆడుతున్నాడు కాబట్టి పెద్దగా అతని వీక్నెస్ గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ వీక్నెస్ అర్థం చేసుకున్నారు కాబట్టి మొన్న సల్మాన్ అలీ అగా కానీ లేదంటే నెదర్లాండ్స్ తో మ్యాచ్ కి సంబంధించి ఆర్యన్ దత్ కానీ వాళ్ళిద్దరు అవుట్ చేశారంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కూడా మన ఇద్దరం దాదాపుగా ప్రతి మ్యాచ్ కి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఖచ్చితంగా భారత్ అయితే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి అతను చెప్పిన దాంట్లో అతను ఒక క్రికెటర్ గానే చూడాలి. ఇక్కడ దేశానికో లేదంటే ఇంకో దానికో సంబంధం లేదు. ఖచ్చితంగా అతను ఒక క్రికెటర్ గానే చూడాలి. క్రికెట్ కు సంబంధించి అతని నాలెడ్జ్ ని మన పరిగణలో తీసుకుని మాట్లాడాలి. నిజంగా మనం బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఇషాన్ కిషన్ లేదంటే ఎప్పుడన్నా మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరు తప్ప ఎక్కడ కూడా నాకు కొంత అంటే జట్టును ఆదుకునేటువంటి వైఖరి కానీ లేదంటే జట్టును ఆదుకోవాలనే తపన కానీ మిగిలిన ఆటగాళ్ళు ఎక్కడా కనపడలేదు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ వరుసగా 3 మ్యాచ్ల్లో డక్కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. తిలక్ వర్మ వన్డే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అదేవిధంగా శివన్ దుబే ఎప్పుడు ఆడతాడో ఆడడం అర్థం కాని పరిస్థితి. పెద్ద జట్ల మీద అతను ఆడట్లేదు. అదేవిధంగా సంజు శాంసన్ కి అవకాశాలు ఇస్తే అతను ఆడట్లేదు. అదేవిధంగా రింకు సింగ్ ఎప్పుడో లాస్ట్ లో పంపిస్తున్నారు. జట్టుకు కీలకంగా మారేటువంటి వాషింగ్టన్ సుందర్ కి సంబంధించి అతను ఎప్పుడు పంపిస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు అతనికి బ్యాటింగ్ ఇస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాగే అక్షర్ పటేల్ ఎందుకు మన పక్కన పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. శివన్ దుబే ఆడకపోయినా ప్రతి మ్యాచ్ కి ఏదో సీమ్ బౌలింగ్ ఆల్రౌండ్ అంటున్నారు. అతను దాదాపు 110, 120 కంటే ఎక్కువ వేయడు. మరి అతని కంటే అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ లో 110, 105, 110 వేస్తాడు. కాబట్టి అతనికి అవకాశాలు ఇవ్వాలి తప్ప అంటే ఇలా వీటన్నిటికి సంబంధించి టీమిండియాలో చాలా లోపాలు కనపడుతున్నాయి. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి బ్యాటింగ్ ముఖ్యంగా మన బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యాలు లేదు. బౌలర్లకు సంబంధించి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి వాళ్ళు ఏదో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా వీళ్ళందరూ కానీ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి చూస్తే వీళ్ళందరిలోనూ వైఫల్యాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంత రొటేషన్ పద్ధతిని కూడా అవలంబించాలి. ఇదే బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే మాత్రం అతను అన్నట్టు సెమీఫైనల్ చేరుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. అమీర్ చేసినటువంటి కామెంట్స్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటి అంటే ఎక్కడ సరే టీమిండియాలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడాడు కానీ పాకిస్తాన్ గురించి గొప్పగా ఎక్కడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒప్పుకున్నట్టేనంటారా? సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ మీడియాలో అంటే ఆ దేశంలో ఉన్నటువంటి మీడియాలో ఏకిపారేసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం సూపర్ 8 దాటుతుందని కానీ సెమీఫైనల్కి వస్తామని కానీ కప్పు కొడతామని ఎక్కడా కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పనటువంటి కాన్ఫిడెన్స్. అభిమానులు అంటే కాన్ఫిడెన్స్గా ఉన్నారు కానీ ఎక్కడ సీనియర్లు ఎక్కడ ఏం మాట్లాడినటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? మనం
చిచి అభిమానులు మీరు భలే మాట అన్నారు. అభిమానులు కూడా ఎక్కడ వాళ్ళ విషయంలో కాన్ఫిడెంట్ గా అయితే నాకు ఎక్కడ కనపడలేదు. వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ నేను చూస్తే వాళ్ళ టీమిండియా ఏదో ట్రోల్ చేస్తారు తప్ప వాళ్ళ జట్టును కూడా వాళ్ళు ఎక్కడ వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే మ్యాచ్ ముందు మ్యాచ్ తర్వాత అనేది ఒకటి ఉంటుంది కదా వెంకట్, మనం దానికి సంబంధించి వాళ్ళు కొంత ఏంటంటే భారత్ విషయం కాబట్టి వాళ్ళు కొంత అహంకారం చూపించే ప్రయత్నం చేస్తారు అంతే తప్ప వాళ్ళకి పాకిస్తాన్ జట్టు విషయంలో కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ ఆజం విషయానికి వస్తే మహమ్మద్ యూసఫ్ కామెంట్స్ మీరు ఒకసారి చూస్తుంటే నిన్న అతను ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ కొన్ని చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ చేశారు. అతనికి అసలు టాలెంట్ లేదు, టెక్నిక్ లేదు, టెక్నిక్ లేనప్పుడు మానసికంగా బలంగా ఉండే ఎవరికి ఉపయోగం, దానివల్ల పరుగులు చేయటం గొప్ప అవుతుందా, తాను సెలెక్టర్ గా ఉన్నప్పుడు అదే విషయాన్ని చెప్తే అందరూ కూడా తను ఏకి పారేశారు, దానివల్ల తాను రాజీనామా చేశాను అంటూ కూడా చెప్పాడు బాబర్ ఆజంకి సంబంధించి. అలాగే అతన్ని అసలు అంటే అప్పుడు దిగ్గజ ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వకార్ యూనిస్ కానీ లేదా ఇమ్రాన్ ఖానో లేదంటే ఇట్లా ఇంజిమాముల్ హక్కు ఇలా బ్యాటింగ్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో మిస్బావుల్ హక్ కానీ వీళ్ళెవరితో కూడా అతన్ని పోల్చడానికి అతను సరిపోడు, యూనిస్ ఖాన్ కానీ ఇలా కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఎవరితో కూడా అతన్ని పోల్చడానికి సరిపోరు, వాళ్ళందరూ కూడా పట్టుదల కలిగినటువంటి ఆటగాళ్ళు, అద్భుత ఆటగాళ్ళు, ఇతనికి అసలు ఆ స్థాయి లేదు అంటూ కూడా బాబర్ ఆజం విషయంలో అతను కొట్టిపారేశారు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు భారత్ కు సపోర్ట్ అని కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ క్రికెట్ అనలిస్టులుగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహమ్మద్ అమీర్ కూడా అతను మొత్తం అంటే నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్ దాదాపుగా 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో అతను చెప్పిన దాన్ని కొంత నేను కూడా అంటే నేను ఆ పాయింట్ అబ్జర్వ్ చేసే తప్ప నోటీస్ చేయలేదు, జస్ట్ అబ్జర్వ్ చేశాను. కానీ ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు, మొదటి బాల్కే 6 కొట్టాలనేటువంటి ఒక తాపత్రయం అక్కడే ఫెయిల్ అవుతాడు అతను. మన ఇద్దరం అదే మాట్లాడుకున్నాం. కానీ అది కాదు అతను చెప్పినటువంటి విషయం అది కాదు. అతను చెప్పినటువంటి విషయం ఆఫ్ స్టంప్ ని కనుక ఫోర్త్ అంటే ఆఫ్ స్టంప్ లో థర్డ్ స్టంప్ కానీ ఫోర్త్ స్టంప్ కానీ ఈ రెండింటిని బయట కనుక వేయగలిగితే అతను ఆడలేకపోతున్నాడు. కానీ అది కూడా అంటే కంఫర్ట్ జోన్ లో పిచ్ అయితేనే అతను ఆడగలుగుతున్నాడు అనే పాయింట్ మహమ్మద్ అమీర్ చెప్పాడు. అది అక్షరాలని అతను ఐపీఎల్ లో చూసుకున్నా లేదంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో చూసుకున్నా సరే అక్కడ పిచ్ అయితే మాత్రం అతను ఆడుతున్నాడు. కాబట్టి అతనికి కంఫర్ట్ ఉంటేనే లేదంటే ఫ్రంట్ కి వచ్చి ఆడటమో లేదంటే ఇలా అది కూడా పవర్ ప్లేలో స్పీడ్ బౌలింగ్ ఇప్పుడు అశ్విన్ లాంటి బౌలర్ అయితే అతను ఎప్పుడు పట్టుకునేవాడు. అశ్విన్ లేదంటే జడేజా ఒకప్పుడు ఫామ్ లో జడేజా ఉన్నప్పుడు కానీ వీళ్ళు లాంటి వాళ్ళు కానీ లేదంటే మురళీధరన్ లాంటి బౌలింగ్ అయితే అతను అసలు అభిషేక్ శర్మ కెరీర్ ఇక్కడ దాకా వచ్చేదా అనే అనుమానాలు కూడా కొంత వ్యక్తమైనటువంటి పరిస్థితి. అతను కూడా అలాగే సయీం అయూబ్ అని చెప్పేసి అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా ఇదే విధంగా ఆడేవాడు. ఆ తర్వాత అతనికి సంబంధించి మేము ఎన్నో సలహాలు ఇచ్చాము, అతను మార్చుకున్నాడు. అభిషేక్ శర్మ కూడా అలా మార్చుకోవాలి, ఆ వీక్నెస్ నుంచి అతను బయటకు రావాలి. బలమైనటువంటి అంటే సీనియర్ బౌలర్లు ఎప్పుడు కూడా మన బలహీనతలను పరీక్షిస్తారంటూ కూడా అతను చాలా అద్భుతంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇప్పుడు టీమిండియాకి సంబంధించి కూడా అతను చెప్పిన దాన్ని విమర్శగా తీసుకోవద్దు, కౌంటర్ గా తీసుకోవద్దు. అతను టీమిండియాకి మంచిగా చెప్పాడు, బ్యాటింగ్ ఆర్డర్ చెత్తగా ఉంది. దీనికి సంబంధించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద జట్ల మీద మ్యాచ్లతో న్యూజిలాండ్ తోనో సౌత్ ఆఫ్రికాతోనో ఆస్ట్రేలియాతోనో వీటి గురించి మాట్లాడుకుంటాం. మన నమీబియాతో వాళ్ళు ఏ విధంగా ఆడారు, అమెరికాతో ఏ విధంగా ఆడారు, నెదర్లాండ్స్ తో ఏ విధంగా ఆడారు. నెదర్లాండ్స్ చొక్కలు చూపించింది, నమీబియా మిడిల్ ఆర్డర్ ఒక ఆట పీల్చి పిప్పి చేసి అవతల మారేసింది. అలాగే మొన్న అమెరికా కూడా అలాగే చేసినటువంటి పరిస్థితి. కాబట్టి మిడిల్ ఆర్డర్ కి సంబంధించి వీళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. మిడిల్ ఆర్డర్ ఎందుకంటే టాప్ ఆర్డర్ వికెట్లు పడినా సరే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఆదుకుంటుంది, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే లో ఆర్డర్ ఆదుకోలేరు. కాబట్టి ఇక్కడ కొంత పక్కా ప్లానింగ్ అనేది మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కావాలి. అంటే మహమ్మద్ అమీర్ కామెంట్ చేశాడనేటువంటి ఆ కామెంట్స్ని పక్కన పెడితే సూపర్ 8 స్టార్ట్ అవబోతోంది. సో దీని నుంచి కప్ గెలిచేంత వరకు భారత్ మోటివ్ ఏ విధంగా ఉంటే మనం ఆ స్థాయికి వెళ్ళి గతంలోలాగా కప్పు కొట్టగలం అనేటువంటి మాట. అప్పుడంటే సీనియర్స్ ఉన్నారు, సో మనం చాలా ఈజీ అయిపోయింది అనేటువంటిది రకరకాలుగా చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలాంటి ప్లానింగ్తో వెళ్తే బాగుంటుంది? ఇక్కడ నా ఒపీనియన్ నేను అంటే నేను దాని ప్రకారం అంటే ఇట్లా జరగాలని కాదు కానీ నేను ఒపీనియన్ చెప్తున్నాను. అభిషేక్ శర్మకు ఒక మ్యాచ్ లో పక్కన పెట్టి సంజు శాంసన్ కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అతన్ని తీసుకొస్తే అతనిలో బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అతను ఆడట్లేదు కాబట్టి అతను పక్కన పెట్టారు, మళ్ళీ నా మీద అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఆడాలి అనే తపన అతనిలో ఉంటుంది. అతన్ని జట్టులోకి తీసుకురావాలి. తిలక్ వర్మకి 1-2 మ్యాచ్లు రెస్ట్ ఇచ్చి తిలక్ వర్మ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ని కనుక తీసుకొచ్చి టాప్ ఆర్డర్ లో టాప్ 3 లో కనుక అతను ఆడిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అదే విధంగా రింకు సింగ్ శివం దూబే అని పక్కన పెట్టి అక్షర్ పటేల్ జట్టులోకి తీసుకురావాలి. అలాగే రింకు సింగ్ స్థానాన్ని కొంచెం పైకి జరిపి హార్దిక్ పాండ్యాని కొంత కిందకి జరిపితే, ఎందుకంటే హార్దిక్ పాండ్యా అతను ఏ స్థానంలో ఉన్న ఏ సిచ్యువేషన్ లో వచ్చినా సరే అతను ఆడతాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి రింకు సింగ్ స్థానాన్ని 5లోకి మార్చాల్సినటువంటి అవసరం ఉంది. శివం దూబేని పూర్తిగా ఈ సిరీస్ లో కనీసం ఒక 4-5 మ్యాచ్లు కన్నా అంటే తర్వాత ఆడబోయే ఒక 3-4 మ్యాచ్లకైనా కనీసం
మనం ఈ సూపర్ 8 మ్యాచ్ల్లో పక్కన పెట్టగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉండొచ్చు. అదే విధంగా బౌలింగ్ కు సంబంధించి జస్ప్రీత్ బుమ్రా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారని అంటున్నారు. కాబట్టి జస్ప్రీత్ బుమ్రా కూడా 1-2 మ్యాచ్లు రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్ ను పూర్తి స్థాయిలో వాడుకుంటే మాత్రం అంటే సీమ్ ఆల్రౌండర్ కన్నా స్పిన్నర్ ఆల్రౌండర్స్ బెస్ట్ అంటారు మీరు? ఎస్, ఖచ్చితంగా స్పిన్నర్లు ఇప్పుడు మీరు చూసుకుంటే స్పిన్నర్లే కదా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. శ్రీలంకలో కానీ లేదంటే ఇటు భారత్ లో కానీ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. మన ఎక్సెప్ట్ అక్షర్ పటేల్ మిగతా ఆ స్థాయిలో స్పిన్ ప్రభావం చూపించేటువంటి ఆల్రౌండర్లు అంటే మీరేం చెప్తారు మీరు? వాషింగ్టన్ సుందర్ అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదని నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే అతను ఆస్ట్రేలియాలో సక్సెస్ అయ్యాడు, ఇంగ్లాండ్ లో సక్సెస్ అయ్యాడు, అయినా సరే అతనికి అవకాశాలు వీళ్ళు ఇవ్వరు. ఎందుకు మరి అతని టాలెంట్ ను వృధా చేసేయటం అంటే మామూలుగా ఒక ఏదో ఆహారాన్ని పక్కన పెట్టి దాచుకుని తిందామని అది కుళ్ళిపోయే వరకు ఎదురు చూస్తారు. వీళ్ళు కూడా అదే విషయంలో కొంతమంది పిసినారు వాళ్ళు అదే విధంగా చేస్తూ ఉంటారు. ఇతని విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతుంది. ఇతన్ని పక్కన పెట్టి అతనికి చిరాకు వచ్చి అతని టాలెంట్ అంటే సరైనటువంటి సమయంలో మేము ప్రయోగిస్తామని కూడా ఒక మాట చెప్పాడు కోచ్. ఇప్పటికి అతను క్రికెట్ మొదలు పెట్టి 6 ఏళ్ళు, ఇది 6వ సంవత్సరం. ఈ 6 సంవత్సరాల నుంచి అతను ప్రయోగిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో కేఎల్ రాహుల్ కెరీర్ కూడా దాదాపు విరాట్ కోహ్లీ అలాగే నాశనం చేశాడనే ఫీలింగ్ ఉంటుంది నాలో. అలాగే గతంలో ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ కూడా అలాగే నాశనం చేశాడని, ధోని నాశనం చేశాడనే ఫీలింగ్ కూడా నాకు ఉంటుంది. అలాగే మరి కొంతమంది ఆటగాళ్ళు అజింక్య రహానే కానీ ఇలా కొంతమంది విషయంలో కూడా ఇలాగే అవసరమైన సమయంలో ప్రయోగిస్తాం అనే గ్రెనేడా లేదంటే బాంబులో యుద్ధ క్షేత్రంలో ప్రయోగించడానికి ఆటగాడు టాలెంట్. ఒక ఆటగాడు ఆడకపోతే మరో ఆటగాడు రొటేషన్ పద్ధతిలో తీసుకురావాలి. ధోని అదే చేశాడు కదా టీం ని బిల్డ్ చేయడానికి, విరాట్ కోహ్లీ అదే చేశాడు కదా కొంతమంది ఆటగాళ్ల విషయంలో మినహా. కాబట్టి ఇక్కడ కొంత రొటేషన్ పద్ధతి అనేది ఫాలో అయితే మాత్రం జట్టు బాగుంటుంది. వాషింగ్టన్ సుందర్ లాంటి అతను మల్టీ టాలెంటెడ్ ప్లేయర్. అతను ఫీల్డింగ్ చూసారు మీరు ఎప్పుడన్నా? అతను బౌండరీ లైన్ దగ్గర చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. బౌండరీ లైన్ దగ్గర అయినా అవసరం అయితే స్లిప్స్ లో అయినా సరే అతను ఫీల్డింగ్ చేయగలిగేటువంటి ప్లేయర్. కాబట్టి అతన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా అక్షర్ పటేల్ కి రెస్ట్ ఇవ్వడం అనేది నిజంగా ఒక బూత్ గానే చెప్తాను. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. T20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్కు చేరేటువంటి అవకాశాలు లేవంటూ కూడా చెప్పాడు. గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు ఇండియా పాకిస్తాన్ చేరినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లో తప్ప లీగ్ దశలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోయిందంటూ కూడా మహమ్మద్ అమీర్ చెప్పాడు. టీమిండియాకు సెమీస్ అవకాశాలు లేవని మహమ్మద్ అమీర్ చేసినటువంటి కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి. అమీర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు అయితే మండిపడుతున్నారు. గత ఎడిషన్లో యుఎస్ఏ చేతిలో ఓడి లీగ్ దశలోని ఇంటిబాట పట్టినటువంటి విషయం మర్చిపోవద్దంటూ కూడా అమీర్కు గుర్తు చేస్తూ చురకలంటిస్తున్నారు. ఇక T20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్పై 8-1తో టీమిండియా ఆధిపత్యం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.